హలో అందరికీ, సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ నేనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. అవే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. బిర్యానీ టేస్ట్గా ఉండాలంటే కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి ఉండాలి. తర్వాత చికెన్ మ్యారినేషన్. చికెన్ తీసుకొని అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, మనం చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలిపి ఒక 30 minutes మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడం వల్ల ఆ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పట్టి మనం తినేటప్పుడు చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్న దాన్ని ఒక 70% కుక్ చేసి పెట్టుకోవాలి. దానికైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, యాలకులు, జీలకర్ర, కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక 70% కుక్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫుల్గా కుక్ చేసుకున్నామంటే దమ్ చేసిన తర్వాత మెత్తగా అయిపోద్ది రైస్, అందుకని చెప్పి 70% ఉడక పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ బాండల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చేసుకొని మసాలాస్ ఏమన్నా తక్కువ అంటే కొంచెం కావాల్సినవి యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించాలి. తర్వాత ఆ రైస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకొని పైన గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, కొత్తిమీర కొంచెం, చాలా తక్కువ కేసరి కలర్, ఎందుకంటే కలర్ కోసం చాలా తక్కువ యూస్ చేయాలి, గీ కొంచెం వేసుకొని ప్లేట్ పెట్టేసేయాలి. ఆవిరి అనేది బయట పోకుండా పైన ఏమన్నా వెయిట్ పెట్టుకోవాలి. అంతే, ఒక 20-25 minutes ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంట్లో ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్. Do like, share and subscribe. Bye guys.